శృతి బాబాయ్ మలేషియా నుండి రావడంతో బయటపడ్డ రోహిణి బండారం. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. రోహిణి నిజ స్వరూపం ప్రభావతి తెలుసుకోవాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే సత్యం అయితే స్కూల్కి బయలుదేరి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత సత్యానికి మొదటి రోజు అందరూ కూడా చాలా చక్కగా స్వాగతం పలికేసరికి చాలా సంతోషం అనిపిస్తుంది. ఒక్కరోజు పని ఉండడం ఏంటి, ప్రతిరోజు పని ఉంటే టైం పాస్ కింద అవుతుంది కదా, వారానికి ఒక్కరోజు రావడం ఏంటో అనుకుంటూ ఇంకా సత్యం తనలో తను అనుకుంటూ ఉండగా ఈలోపు ప్రిన్సిపాల్ అయితే వస్తాడు. సత్యం గారు అనగానే చెప్పండి సార్ అనేసరికి, సార్ మా బ్రాంచ్ ఓపెన్ చేస్తాము అన్నాం కదా, మరొక వారం రోజుల్లో అక్కడ బ్రాంచ్ ఓపెన్ అయిపోతుంది. అప్పుడు మీరు డైలీ రావాల్సిన పరిస్థితి వస్తుంది. అక్కడ ఒక జూనియర్ ఉంటాడు, తను మీకు ప్రతిరోజు అకౌంట్స్ తీసుకొచ్చి అప్పచెప్తాడు. మీరు ఆ అకౌంట్స్ని ఈ అకౌంట్స్ని చూసుకుని నాకు అప్పగించి సాయంత్రం వెళ్ళిపోతే సరిపోతుంది. కానీ తను మీకు 4 అయ్యేటప్పటికి తీసుకొస్తాడు. మీరు అవన్నీ చూసి నాకు 5 అయ్యేటప్పటికి అప్పగించి వెళ్ళిపోండి. ఉదయం 10 అయ్యేటప్పటికి రండి సరిపోతుంది అనగానే సరేనండి అని చెప్పి ఇంకా సత్యమైతే అనుకుంటాడు. ఇప్పుడే అనుకున్నాను రోజు ఉంటే బాగున్ను అని. ఇంకా రోజు స్కూల్కి వచ్చినట్టుగా రావచ్చు, పిల్లలతో సరదాగా పిల్లలు వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు సందడిగా ఉంటుంది. నాకు ఇక్కడే టైం అంతా స్పెండ్ అవుతుంది అని చెప్పి సత్యం సంతోషపడతాడు. ఇంకా మొదటి రోజు ఉన్నాడు కదా, సాయంత్రం అయ్యేసరికి కరెక్ట్గా 4 అవుతుంది. బాలు వచ్చేస్తాడు. వచ్చేసి రా నాన్న వెళ్దాము అనేసరికి, ఏంట్రా బాలు, నేను ఆటోకి వెళ్ళేవాణ్ణి కదా అనగానే, లేదు నాన్న, నువ్వు కష్టపడడం నాకు ఇష్టం లేదు. ప్రతిరోజు నేను నిన్ను ఇక్కడ దింపి నేనే ఇక్కడి నుంచి తీసుకుని వెళ్తాను. నువ్వు ఆటోకి వెళ్ళి ఆటోకి రావడం అది ఏమీ వద్దు. నేను వస్తాను. ఒక్క 5-10 నిమిషాలు ఆలస్యమైనా నువ్వు వెయిట్ చేయి. నేను వచ్చే వరకు నేను ఖచ్చితంగా నిన్ను ఇంటికి తీసుకువెళ్ళడానికి వస్తాను నాన్న అంటూ బాలు అంటాడు. ఎవరండి మీ అబ్బాయి అనగానే, అవును, నా రెండో కొడుకు. నేనంటే వీడికి చాలా ఇష్టం. అసలు నేను ఇక్కడ పని చేయడమే వీడికి ఇష్టం లేదు. కానీ ఖాళీగా ఉండడం ఎందుకు, ఓపుకున్నంత కాలం కష్టపడితే సరిపోతుంది కదా అని నేను బలవంతంగా ఒప్పించి మరీ వస్తున్నాను అనగానే, ఈ రోజుల్లో కూడా ఇలాంటి కొడుకులు ఉండడం చాలా అరుదు. తల్లిదండ్రులు కష్టపడితేనే భోజనం పెట్టే రోజులివి. మీ కొడుకు మిమ్మల్ని వెళ్ళొద్దనడంతో పాటు ఉదయం సాయంత్రం నేనే తీసుకువెళ్తాను, నువ్వు ఆటోకి వెళ్ళి ఆటోకు రావద్దు అని ఖచ్చితంగా ఖరాఖండిగా చెప్తున్నాడు అని చెప్పనేసరికి, వీడికి నేనంటే చాలా ఇష్టం అని చెప్పి సత్యం చెప్తాడు. సరే నాన్న, నేను బయట వెయిట్ చేస్తూ ఉంటాను, నువ్వు తొందరగా వచ్చేసేయి అని బయట కూర్చుని ఉంటాడు బాలు అయితే. ఈ బాలు లోపలికొచ్చి బయటకు వచ్చేలోపు రోహిణి వచ్చి చింటూని తీసుకుని వెళ్ళిపోతుంది. బాలు కారు చూడదు, బాలు రావడము చూసుకోదు. వీళ్ళిద్దరికీ మధ్య కొంచెం టైం గ్యాప్ రావడంతో రోహిణిని చింటూ చూడడు, రోహిణిని బాలు చూడడు, బాలుని రోహిణి చూడదు. ఇంకెలా జరుగుతుంది. ఇంకా సత్యాన్ని ఇంటికి వెళ్తూ జ్యూస్ తీసుకుని, జ్యూస్ తాగనన్నా అనగాని, ఎందుకు రా అని చెప్పనేసరికి, ఉదయం నుంచి స్కూల్లో కూర్చుని అలసిపోయి ఉండుంటావు, మొహం చూడు ఎలా పీక్కుపోయిందో, ఇంట్లో ఖాళీగా కూర్చుని ఉంటే ఏమీ అవ్వదు. కానీ ఒక చోటకి పనికి వెళ్ళిన చోట మైండ్ పెట్టి కష్టపడి అటు ఇటు పని ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. అప్పుడు నువ్వు స్ట్రెస్ అవుతావు. ముందు ఈ జ్యూస్ తాగనన్నా అనగానే, ఎందుకురా బాలు అనేసరికి, ఇది ఈ రోజే అనుకుంటున్నావా, ప్రతిరోజు నిన్ను ఇలానే చూసుకుంటాను. మొదటి రోజు కదా నీకు హడావిడి అనిపించి ఇలా చేస్తున్నాడు నా కొడుకు అని నువ్వు అనుకోవచ్చు. లేదు నాన్న, ప్రతిరోజు నేను చూస్తాను నిన్ను. నువ్వు కష్టపడుతూ ఉంటే నాకు అస్సలు ఇష్టం లేదు. కానీ అమ్మ చేసిన తప్పుని సరిదిద్దుకుంటాను. నా భార్య తప్పు చేస్తే నాకు అందులో భాగం ఉందంటూ మాట్లాడుతున్నావు కాబట్టి ఇంకా నేను ఏమీ మాట్లాడలేకపోతున్నాను అని ఇంకా బాలు కాస్త బాధపడతాడు. సరే అని ఇద్దరు కూడా ఇంటికి వెళ్తారు. మీనా అయితే, రండి మామయ్య, ఇప్పుడే వేడివేడిగా స్నాక్స్ చేశాను తినండి అనగానే, ఏంటమ్మా మీనా, నేనేమన్నా కలెక్టర్ ఉద్యోగం చేసి వస్తున్నానా, వాడేమో నేనే వచ్చి తీసుకువెళ్తాను అని వాడు చెప్తున్నాడు, నువ్వేమో రావడంతో స్నాక్స్ చేసానో తినండి మామయ్య అంటూ నువ్వంటున్నావు. నేనేదో IAS IP
డేస్ జాబ్కి వెళ్ళి వచ్చినట్టుగా అంటూ మాట్లాడేసరికి, మీరు వయసులో బయటికి వెళ్ళడం మాకు అస్సలు ఇష్టం లేదు, కానీ మా అప్పు కూడా మేమే తీర్చుకుంటాము అని చెప్తున్నాను, అయినా మీరు వినిపించుకోవడం లేదు. వెళ్తాను వెళ్తాను అంటున్నారు. మీ మనసుని నొప్పించడం ఎందుకని నేను వద్దు అనలేకపోతున్నాను అని చెప్పి మీనా అంటుంది. సరే అని ఇంకా కూర్చుని తిన్న తర్వాత, సరేరా బాలు నేను పడుకుంటాను అని బాలు సత్యం పైకి వెళ్ళిపోతాడు. బాలు, మీనా ఒక ట్రిప్ ఉంది చూసుకొని వస్తాను అంటూ బయటికి వెళ్ళిపోతాడు. బయటికి వెళ్ళిపోయేసరికి మీనా వర్క్ అంతా చూసుకుంటుంది. ఇంకా శృతి ఆలస్యంగా ఇంటికి వస్తుంది. ఏంటి శృతి ఈరోజు ఇంత ఆలస్యమైంది అనగానే, వర్క్ ఎక్కువగా ఉంది రవి, డబ్బింగ్ ఎక్కువగా చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది, అందుకోసమనే ఇంత ఆలస్యమైంది. ప్రొడక్షన్ వాళ్ళు ఆలస్యం చేశారంట. నిన్న మొన్న కొంచెం ఫ్రీగా ఉన్నాను, వర్క్ ఏమీ పెద్ద లేదు. ఈరోజు అది ఇది కలిపి ఈవేళ వేసేశారు. ఖాళీగా ఉన్నప్పుడు ఖాళీగా ఉంటాం, వర్క్ ఉన్నప్పుడు చెయ్యాలి కదా రవి అనగానే, ఎస్ కరెక్ట్, నువ్వు చెప్పింది 100% కరెక్టే. వర్క్ లేనప్పుడు ఎలాగా ఆడుకున్నా పర్వాలేదు, వర్క్ ఉన్నప్పుడైనా వర్క్ ఫినిష్ చేసుకోవాలి కదా. సరే, ఆలస్యం అవుతుంది అని చెప్తే నేనే వెయిట్ చేసేవాడిని కదా, నువ్వు నేను కలిపే వచ్చేవాళ్ళం కదా. ఏమో నువ్వు ఇంకా లేట్ అవుతుందో లేక ఇంటికి వచ్చేసావో అన్న ఉద్దేశంతో ఈరోజు నాకు ఆలస్యమైందని నేను ఇంకా వచ్చేసాను. తీరామోసి ఇంటికి వచ్చి వదిలిని అడిగితే ఇంకా శృతి రాలేదు అంది. సరే అని బయలుదేరదామనుకుని బయలుదేరేసరికి నువ్వే ఎదురు పడ్డావు అనేసరికి, సరే రవి నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, ఆకలేస్తుంది, పైగా చాలా నీరసంగా ఉంది అని గదిలోకి వెళ్తుంది. గదిలోకి వెళ్ళేసరికి శృతి వాష్రూమ్కి వెళ్ళడంతో శృతికి ఫోన్ వస్తుంది. శృతి వాళ్ళ బాబాయ్ మలేషియాలో ఉంటాడు. శృతి అంటే చాలా ఇష్టం. ఎప్పుడు చేసినా శృతికే ఫోన్ చేసి మాట్లాడతాడు. ఎందుకంటే వాళ్ళ అన్నయ్య సురేంద్ర అంటే ఇష్టం ఉండదు, డబ్బు ఉందన్న అహంకారం. కానీ శృతి వాళ్ళ బాబాయ్ అలా కాదు, పేదవాళ్ళకి సైతం గౌరవం ఇవ్వాలి, అందరినీ ఒకేలాగా చూడాలి అనే మనస్తత్వం. శృతిది కూడా అదే మనస్తత్వం కావడంతో శృతికే ఎక్కువ ఫోన్ చేస్తాడు. కరెక్ట్గా అప్పుడే రవి గదిలోకి వచ్చేసరికి బాబాయ్ అని ఉంటుంది. శృతికి బాబాయ్ ఉన్నట్టు ఎప్పుడూ చెప్పలేదే, వాళ్ళ నాన్నొక్కడే కదా, మరి బాబాయ్ ఎవరు అనుకుంటూనే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. అమ్మా శృతి అని చెప్పనేసరికి, శృతి వాష్రూమ్లో ఉందండి అనగానే, నువ్వెవరు బాబు అనగానే, నేను శృతి వాళ్ళ హస్బెండ్ని అనేసరికి, అవునా నువ్వేనా రవి అంటే అనగానే, అవును నేనే, సారీ బాబు మీ పెళ్ళికి నేను రాలేకపోయాను, శృతి నిన్ను ప్రేమిస్తున్నాను అని నాకు చెప్పింది, నేనే వచ్చి మీ పెళ్లి దగ్గరుండి చెయ్యాల్సింది, కానీ అప్పుడు నేను రాలేని పరిస్థితి, నా వైఫ్కి హెల్త్ బాగోకపోవడంతో రాలేదు బాబు అని చెప్పనేసరికి, ఎవరు రవి ఫోను అనగానే, మీ బాబాయ్ అని చెప్పనేసరికి, ఏంటి మలేషియా నుంచి మా బాబాయ్ ఫోన్ చేశాడా అనగానే, మీ బాబాయ్ మలేషియాలో ఉంటాడా అని చెప్పనేసరికి, అవును, సరే ఫోన్ ఇలాగివ్వి అని వెంటనే ఫోన్ తీసుకుని, అప్పటి వరకు నీరసం అని చెప్పింది కదా శృతి, ఇంకా అప్పుడు చాలాసేపు వాళ్ళ బాబాయ్తో మాట్లాడుతూ ఉంటుంది. ఎప్పుడొస్తున్నావు బాబాయ్ అని చెప్పాను కానీ, నేను ఒక వారం రోజుల్లో వస్తున్నానమ్మా శృతి, నిన్ను చూడాలని మీ పిన్ని ఎంతగానో ఆరాటపడుతుంది, వాళ్ళ పెళ్ళి దగ్గరుండి మనం ఎలాగా చూడలేదు, ఇప్పుడైనా వెళ్దామండి, మీ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళకపోయినా శృతిని చూసి వద్దామండి అని చెప్పి మీ పిన్ని గొడవ పెడుతుంది. పైగా మీ తమ్ముడు కూడా వస్తాను అక్కను చూస్తాను అంటున్నాడు అనేసరికి, సరే బాబాయ్ రండి, ఈ లోపు నేను వర్క్ ఫినిష్ చేసుకుంటాను, అప్పుడు మీతో నేను టైం స్పెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది కదా అని చెప్పాను. కానీ సరేనమ్మా, అందుకే ముందుగా ఫోన్ చేశాను నీకు అనేసరికి, సరే బాబాయ్ నెక్స్ట్ వీక్ వస్తున్నారా అనగానే, అవును నెక్స్ట్ వీకే అనేసరికి, సరే అని ఫోన్ పెట్టేస్తుంది. ఏంటి శృతి నీకు బాబాయ్ ఉన్నాడా అనగానే, బాబాయ్ ఉన్నాడు, మా నాన్న సొంత తమ్ముడే, కానీ మా బాబాయ్ మనస్తత్వం వేరు, మా నాన్న మనస్తత్వం వేరు. మా డాడీ మొత్తానికి స్వార్థంగా ఆలోచిస్తాడు, పేదవాళ్ళని హీనులుగా చూస్తాడు, నాకు మాత్రం అలా ఉండదు. ఓహో నీవన్నీ మీ బాబాయ్ పోలికలన్నమాట అనగానే, అవును మా బాబాయ్ పోలికలే, మా బాబాయ్ లాగే నేను ఆలోచిస్తాను అని చెప్పి ఇంకా శృతి చెప్పేసేసరికి, అవునా సర్లే పద, ఆకలేస్తుందన్నావు కదా భోజనం చేద్దామనగానే, నాకు కడుపు నిండిపోయింది రవి, మా బాబాయ్ కాల్ చేశాడు కదా అనగానే, ఏంటి శృతి బాబాయ్ ఫోన్ చేస్తే మాత్రం కడుపు నిండిపోతుందా? లేదు మీనా, నాకు మా బాబాయ్ అంటే చాలా ఇష్టం, ఎప్పుడూ మా బాబాయ్ కాల్ చేసినా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. నెక్స్ట్ వీక్ మా బాబాయ్ వాళ్ళు మలేషియా నుంచి వస్తున్నారు అనేసరికి,
మీ బాబాయ్ వాళ్ళు మలేషియాలో ఉంటారా అనగానే అవును అనేసరికి రోహిణి వాళ్ళ నాన్న కూడా మలేషియాలోనే కదా ఉంటాడు. మీ బాబాయ్కి చెప్పి రోహిణి వాళ్ళ నాన్నను కొంచెం జైలు నుంచి విడిపిస్తే రోహిణికి ఫేవర్ చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పాను. కానీ ఎందుకు వదినా నీకు అందరికీ మంచి చేయాలనుకుంటావు, నీకు మాత్రం ఎవరూ మంచి చేయరు. రోహిణి వదిన వాళ్ళ నాన్న గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, వాళ్ళేమో స్వార్థంగా ఆలోచించి నిన్ను ఎప్పటికప్పుడు ఏదొకటి అనిపించాలి అని చూస్తూ ఉంటారు. మనం ఎదుటి వాళ్ళకి మంచి చేస్తే మనకు కాకపోయినా మన పిల్లలకైనా మంచి జరుగుతుంది రవి. వాళ్ళేదో చేశారని మనము అలా ఉండకూడదు కదా, మన మంచి మనల్ని ఎప్పటికైనా కాపాడుతుంది అని మీనా చెప్పడంతో సరే పద భోజనం చేద్దాం శృతి అని ఇంకా కిందకి వస్తారు. కిందకి వచ్చిన తర్వాత అందరూ చక్కగా భోజనం చేస్తూ ఉంటారు. మామయ్య అంకుల్ అని చెప్పనేసరికి ఏమ్మా శృతి అనేసరికి ఈరోజు ఫస్ట్ డే స్కూల్ కదా, మీకు ఎలా అనిపించింది? కష్టం అనిపించిందా లేదంటే పిల్లలతో సరదాగా గడిచిపోయిందా అనగానే నాకు నిజంగా పిల్లలతో చాలా సరదాగా గడిచిపోయిందమ్మా. ఎవరొకరు రావడం ఫీజులు కట్టడం, పేరెంట్స్ రావడం ఫీజులు కట్టడం నాకు చాలా సంతోషం అనిపించింది అని చెప్పాను. కానీ అలవాటైపోతుంది అంకుల్, ప్రతిరోజు వెళ్తుంటే అలాగే అలవాటు అవుతుంది, టైం పాస్ కూడా అవుతుంది. ఎందుకంటే ఇన్ని రోజులు ఇంట్లో ఉన్నారు కదా, ఇప్పుడు మీకు చాలా గొప్పగా అనిపిస్తుంది. నేను కష్టపడుతున్నాను, నేను వెళ్తున్నానని చాలా హ్యాపీగా రిలాక్స్గా అనిపిస్తుంది. ప్రతిరోజు అలా వెళ్ళడం, ఒక్కరోజు సెలవు పెట్టాలన్నా ఇబ్బందిగానే అనిపిస్తుంది అనేసరికి అవునమ్మా శృతి, నువ్వు చెప్పింది 100% నిజం, నాకు అలానే ఫీలింగ్ కలుగుతుందని ఇంకా సత్యమైతే చెప్తాడు. సరే అంకుల్ భోంచేసి రెస్ట్ తీసుకోండి, ఫస్ట్ రోజు కదా కొంచెం స్ట్రెస్గానే ఉంటుంది అనగానే అవునమ్మా కొంచెం అలానే అనిపిస్తుంది అని చెప్పనేసరికి సరే అంకుల్ అని ఇంకా అందరూ భోజనాలు చేసేస్తారు. భోజనాలు చేసేసి చక్కగా పడుకుంటారు. రోహిణి అక్కడ చెప్పదు, శృతి అక్కడ వాళ్ళ బాబాయ్ వస్తున్నాడు అన్న విషయాన్ని చెప్పకుండానే సైలెంట్గానే ఊరుకుంటుంది. ఇంకా రేపొద్దుట వస్తాడు అనిపించుకుని మళ్ళీ ఇలానే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు రేపు శృతి వాళ్ళ బాబాయ్ వస్తున్నాడు మలేషియా నుంచి అనగానే ఏంటి మలేషియా నుంచి వస్తున్నాడా అని చెప్పాను. కానీ అవును మా బాబాయ్ మలేషియాలోనే ఉంటాడా ఆంటీ, అక్కడి నుంచే వస్తున్నాడు అనేసరికి అమ్మ శృతి నువ్వు తప్పుగా అనుకోకపోతే రోహిణి వాళ్ళ నాన్న పాపం జైల్లో ఉన్నాడు కదా, నువ్వు కొంచెం హెల్ప్ చేయిస్తే మీ బాబాయ్ వాళ్ళకి చెప్పి మీ రోహిణి వాళ్ళ నాన్నని విడిపించవచ్చు కదా అని చెప్పాను. కానీ సరే ఆంటీ ఆల్రెడీ మీనా నాకు చెప్పింది విడిపించాలి అని చెప్పి, సరే నేను మా బాబాయ్తో మాట్లాడతానులే మీనా అని చెప్పాను అనగానే ఏంటి ఈ పూలగంప చెప్పిందా? ఆంటీ మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, కానీ మీనా చాలా మంచిది. మీనాని మీరు ఎప్పుడూ ఏదో ఒకటి అనడం మీకు బాగా ఆనవాయితీగా అయిపోయింది. మీనాని ఏం అనకపోతే మీకు మనసొప్పదు కదా, అందుకే ఏదో ఒకటి అంటూ ఉంటారు. కానీ మీనా చాలా మంచిది, ఎవరికైనా సరే సహాయం చేయాలనుకునే మనస్తత్వం గలది, అది మీరు ఎప్పటికీ అర్థం చేసుకోరు అంటూ మాట్లాడుతుండగానే ఈలోపు రోహిణి మనోజ్ వస్తారు. ఎందుకంటే ఎంతసేపు రోహిణి మనోజ్ అక్కడ ఉండరు. సో అప్పుడే వచ్చేసరికి ఏంటి అందరూ ఏదో మాట్లాడుకుంటున్నారు, అవును మా బాబాయ్ వాళ్ళు మలేషియా నుంచి వస్తున్నారు అని చెప్తుంటే మా ఆంటీ అంటున్నారు మీ నాన్న జైల్లో ఉన్నాడు కదా హెల్ప్ చేయమని. ఆల్రెడీ మీనా నాకు చెప్పింది మీ బాబాయ్తో చెప్పి వాళ్ళ నాన్నను విడిపించు, రోహిణి కూడా సంతోషపడుతుంది అని. సరే అని నేను చెప్పాను, అదే మాట ఆంటీ కూడా చెప్తున్నారు. ఆల్రెడీ మీనా అడిగింది ఆంటీ అని చెప్తున్నాను. ఆంటీ మాత్రం మీనాని ఎప్పుడు తప్పు పట్టడమే కదా ఆవిడ పని, తప్పు పడుతూనే ఉన్నారు అని చెప్పనేసరికి ఏంటి మీ బాబాయ్ మలేషియాలో ఉంటాడా అని చెప్పాను. కానీ అవును, ఎందుకు నువ్వంతలా ఆశ్చర్యపోతున్నావు? మా బాబాయ్ మలేషియాలో ఉండడం ఏమన్నా నేరమా పాపమా అంటూ మాట్లాడేసరికి అంటే ఇప్పుడు వరకు నువ్వెప్పుడు మలేషియా పేరెత్తి చెప్పలేదు కదా, మీ ఫ్రెండ్ ఎవరో ఉన్నారు అని చెప్పావు తప్ప మీ బాబాయ్ ఉన్నారని చెప్పలేదు కదా. మా బాబాయ్ ఎప్పుడో కానీ ఫోన్ చేయరు నాకు,
బాబాయ్ అంటే మీకు దూరపు చుట్టమా అనగానే, కాదు, మా నాన్న సొంత తమ్ముడు. కానీ వాళ్ళకి మాటలు ఉండవు. ఎప్పుడైనా మా బాబాయ్ నాతోనే మాట్లాడతాడు, నా కోసమే ఇండియా వస్తాడు. ఇప్పుడు మరొక 2 రోజుల్లో మా బాబాయ్ ఇండియా వస్తున్నాడు, నా కోసమే వస్తున్నాడు, నాతో మాట్లాడతాడు. అప్పుడే నీ విషయం గురించి చెప్పి మీ నాన్నను జైల్లోంచి విడిపించమని చెప్తాను. నువ్వేమీ టెన్షన్ పడకు అని చెప్పనేసరికి మా నాన్న ఏం అవసరం లేదు, అంతా మా మావయ్య చూసుకుంటాడు. ఏంటి శృతి, ఏంటి రోహిణి అలా అంటావు? మీ నాన్న జైలు నుంచి వస్తే బోలు డబ్బులన్నీ బయటకు వస్తాయి కదా. మీ నాన్న బిజినెస్లన్నీ ఎవరు చూసుకుంటారు? మనోజ్ని పంపిస్తామంటే వద్దు అంటున్నావు కదా. మీ నాన్న బిజినెస్లన్నీ చూసుకోవాలి కదా. నువ్వు అలా చేస్తే ఎలా అమ్మా రోహిణి? అమ్మా శృతి, నువ్వు హెల్ప్ చేయమని అడుగు. మీ బాబాయ్ ఖచ్చితంగా చేస్తే రోహిణి కూడా లోపల సంతోషపడుతుంది. రోహిణి ఉద్దేశం ఏంటంటే ఒకరి ద్వారా తను హెల్ప్ తీసుకోకూడదని రోహిణి ఉద్దేశం. రోహిణి శృతి పరాయిదేం కాదు కదా రోహిణి. మీ తోటికోడలే కదా, అక్క చెల్లెళ్ళు అంతే. అక్కకు కష్టం వస్తే చెల్లెలు చూడదా, చెల్లెలకు కష్టం వస్తే అక్క చూడదా? ఆ మాత్రం దానికే నువ్వు ఇలా మాట్లాడితే ఎలా అమ్మా రోహిణి అంటూ మాట్లాడేసరికి, అది కాదత్తయ్య అని చెప్పాను. కానీ ఇంకేం మాట్లాడకు అమ్మా శృతి, నువ్వు రోహిణికి హెల్ప్ చెయ్యి సరేనా అని చెప్పాను. కానీ సరే అత్తయ్య, సరే ఆంటీ అని చెప్పి శృతి చెప్తుంది. రోహిణికి మాత్రం లోపల టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఈ బాబాయ్ ఏంటో కానీ ఇప్పుడు ఇతను వచ్చి మలేషియాలో ఎక్కడున్నారు ఏంటి అని అడిగితే నేను అడ్డంగా ఇరుక్కుంటాను. ఇప్పుడు ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలి, ఈ సమస్య నుంచి నేను ఎలా బయటపడాల్సిన పరిస్థితి వస్తుంది అని రోహిణి కాస్త కంగారు పడుతుంది. 2 రోజులు కాస్త 1 రోజు అవుతుంది. ఆ 1 రోజు కాస్త వాళ్ళ బాబాయ్ వచ్చే రోజు రానే వస్తుంది. మీనా అవి చేసావా ఇవి చేసావా అనగానే అన్నీ చేశాను, నువ్వు దేని గురించి టెన్షన్ పడకు, మీ బాబాయ్కి ఏది ఇష్టమో అవన్నీ చేశాను. మీ బాబాయ్ వాళ్ళు ఉన్నన్ని రోజులు ఇక్కడే ఉండాలి. మా బాబాయ్ వాళ్ళకి మా రూమ్ ఇస్తాము, మనం అంతం కలిసి మనం మేడ మీద టెర్రస్ మీద పడుకుందాము, ఏమంటావు రవి అనగానే, నీ ఇష్టం శృతి అనేసరికి, సరే శృతి మాకేం అభ్యంతరం లేదు, మనమంతా మేడ మీద పడుకుందాము అనగానే, సరే అలాంటి టెంట్ ఇంకొకటి తెప్పిస్తాను, మీకు మాకు టెంట్లు వేసుకుని పడుకుందాం, చల్లగా ఉంటుంది బాగుంటుంది అనగానే, సరే శృతి అని చెప్పి మీనా అంటుంది. అనేసరికి ఇంకా వాళ్ళ బాబాయ్ రానే వస్తాడు. అమ్మ ఎక్కడా శృతి అనగానే, బాబాయ్ నీకు లొకేషన్ పెట్టాను, లొకేషన్ బట్టి వచ్చేసాయి, బయట కారు ఉంటుంది అని చెప్పాను. కానీ అవును ఆయన కారు బయటే ఉంది కదా, ఏమండి కొంచెం మీరు బయటికి వెళ్ళండి అనగానే, సరే అని బయటికి వెళ్ళి బయట కారు దగ్గర ఒక మనిషి నిలబడి ఉంటారు, చెక్స్ సట్టె వేసుకుని. ఆ ఇల్లే బాబాయ్ అని చెప్పాను. కానీ ఉన్నాడు, ఆ ఇంటి దగ్గర ఆపు అని చెప్పాను. కానీ నేనే వెళ్తాను అని చెప్పాను కదా శృతి, ఎందుకు డబ్బుడమ్మా, నేనే వెళ్ళేదవాడిని కదా అనగాని, ఎందుకులే బాలు నువ్వేం వెళ్తావులే అని చెప్పి నేనే వాళ్ళని ట్యాక్సీలో వచ్చేయమని చెప్పాను అని చెప్పనేసరికి, సర్లే అని ఇంకా మాట్లాడుకుంటారు. సరే లోపలికి వచ్చిన తర్వాత, రండి లోపలికి రండి అనగాని, ఏంటి శృతి, మీనా వెళ్ళి హారతి తీసుకురా, వాళ్ళు ఎక్కడి నుంచో వస్తున్నారు, హారతి ఇచ్చి లోపలికి తీసుకురావాలి, మా వేరే కంట్రీల నుంచి వచ్చే వాళ్ళకి సినిమాల్లో చూపించట్లేదా, హారతి ఇచ్చి మరీ లోపలికి తీసుకొస్తారు అనగానే, అవును అని వెంటనే మీనా కాస్త హారతి తీసుకొచ్చి వాళ్ళిద్దరికీ హారతి ఇచ్చి కాలు కడుక్కోమని బాలు వాళ్ళు నీళ్ళు ఇచ్చి కాలు కడుక్కున్న తర్వాత లోపలికి వస్తారు. రావడంతో మంచినీళ్ళు ఇస్తారు. మంచినీళ్ళు ఇచ్చిన తర్వాత, ముందు టీ తాగండి, మీరు ఫ్రెష్ అయ్యి వస్తే టిఫిను స్నాక్స్ అన్నీ రెడీగా ఉన్నాయి, మీకేమేమి ఇష్టమో అన్నీ శృతి చెప్పింది, నేనన్నీ కూడా చేశాను, మీరు ఏ మొహమాట పడొద్దు, మీకు ఇంకా ఏమైనా కావాలి అంటే నన్ను అడగండి, నేను ఖచ్చితంగా చేసి పెడతానండి అనగానే, అండి ఏంటి మీనా, బాబాయ్ అను, నాకు బాబాయ్ అయినప్పుడు నీకు బాబాయే కదా, బాబాయ్ అనే పిలు అనగానే, సరే బాబాయ్ గారు అని చెప్పి ఇక బాబాయ్ గారని పిలుస్తుంది. అమ్మ మీనా అని చెప్పాను. కానీ నా గురించి మీకు తెలుసా అనగానే, మా శృతి నీ గురించి అన్నీ చెప్తుందమ్మా, ఫోను చేసింది అంటే చాలాసేపు మాట్లాడుతుంది, అందులో 10 మాటల్లో నీవే ఒక 5 మాటలైనా ఉంటాయి అని చెప్పి వాళ్ళ బాబాయ్ అయితే చెప్పుకొస్తాడు. చెప్పుకొచ్చేసరికి ఇంకా
బాబాయ్ నాకు ఒక హెల్ప్ చెయ్యాలి అని చెప్పి ఇంకా శృతి అంటుంది. ఏంటమ్మా? ఇదిగో తను నా పెద్ద తోటికోడలు రోహిణి. వాళ్ళ నాన్న వాళ్ళు మలేషియాలోనే పెద్ద బిజినెస్లు చేస్తూ ఉంటారు. వాళ్ళ నాన్నని ఒక నెల రోజుల క్రితం జైల్లో పెట్టారు. పాపం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. నెల రోజుల నుంచి జైల్లోనే ఇబ్బంది పడుతున్నారు. కొంచెం నీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి వాళ్ళ నాన్నను జైల్లోంచి విడిపిస్తావా అని చెప్పాను. కానీ అవునా, నాకు పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా చాలామంది తెలుసు. కాబట్టి ఏ ఏ ఏరియాలో జైల్లో పెట్టారు, ఎక్కడ, అసలు ఏంటి ప్రాబ్లం చెప్పమ్మా. ఏ ఏరియా మీది, మీరు ఏ ప్రాబ్లం మీద మీ నాన్నని జైల్లో పెట్టారు? అది ఏదో ఫ్రాడ్ చేశారు అంట, అయినా వీళ్ళు చేయలేదంట. వీళ్ళ మేనేజర్ వాళ్ళు వీళ్ళ పార్ట్నర్స్ ఎవరో చేశారంట. వీళ్ళ నాన్నగారి మీద నింద పడ్డంతో ఇంకా వీళ్ళ నాన్నగారిని జైల్లో పెట్టారంట బాబాయ్ అని చెప్పి శృతి చెప్తుంది. అవునా, ఏ ఏ డిపార్ట్మెంట్ అమ్మా, ఎక్కడ, ఏ ఏరియాలో పెట్టారు అంటే మలేషియాలో కూడా ఏరియాస్ ఉంటాయి. ఈ సిటీ ఆ సిటీ అని చాలా సిటీస్ ఉంటాయి. అందులో చిన్న చిన్న ఊర్లు, చిన్న చిన్న ఏరియాలు అవన్నీ ఉంటాయి. ఏ ఏరియాకో ఏంటో చెప్తే నేను మలేషియా వెళ్ళాక ఫస్ట్ మీ నాన్న గురించి ఎంక్వైరీ చేసి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి మీ నాన్నని ఏదో రకంగా బయటకు తీసుకొస్తాను. నా శృతి ఎప్పుడూ నన్ను నోరు తెరిచి ఏమీ అడగదు. మొదటిసారి నన్ను అడిగింది. ఖచ్చితంగా తనకు నేను హెల్ప్ చేసి తీరాలి అని చెప్పి ఇంకా వాళ్ళ బాబాయ్ అయితే చెప్తాడు. చెప్పేసేసరికి అవసరం లేదులేండి, మా మామయ్య చూసుకుంటారు. ఏంటమ్మా రోహిణి అలా మొహమాట పడతావేంటి? శృతి వాళ్ళ బాబాయ్ అంటే నీకు బాబాయ్ లాంటి వాడే. నువ్వు బాబాయ్ అని పిలు. నువ్వు తనకి నీకు హెల్ప్ చేస్తారు అని చెప్తున్నారు కదా, మరి నువ్వెందుకు అంత మొహమాట పడుతున్నావు? మొహమాటానికి వెళ్ళి ఇబ్బందులు పడద్దు. మీ నాన్నని విడిపిస్తారు. మీ నాన్న లేక అక్కడ ఎన్ని బిజినెస్లు, ఎన్ని కోట్లు, ఎంత నష్టం వచ్చుంటుంది. అవన్నీ కూడా ఎవరు తీరుస్తారు? నువ్వు ఖచ్చితంగా ఆయనకి సహాయం చేయాలి. ఇప్పుడే కదా వచ్చారు, నాకు పార్లర్లో పనుంది, వచ్చాక మాట్లాడతానని చెప్పి రోహిణి వెళ్ళిపోతుంది. ఇదేంటి రోహిణి ఏం చెప్పకుండా వెళ్ళిపోయింది అని శృతి అనుకుంటారు. ఇంకా సాయంత్రం వరకు వాళ్ళు ఇక్కడే ఉండండి బాబాయ్, మీకు ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశాము, ఎక్కడికి వెళ్ళుంటారు, ఇక్కడే ఉండండి అనగానే అవునండి ఇక్కడే ఉండండి అని సత్యం అంటాడు. అవును అన్నయ్య గారు ఇక్కడే ఉండండి అంటూ ప్రభావతి కూడా చెప్తుంది. చెప్పేసేసరికి ఇంకా శృతి వాళ్ళ రూమ్ ఇస్తారు. ఇంకా అందరూ కూడా భోజనం చేసిన తర్వాత ఎప్పటికో రోహిణి ఆలస్యంగా వస్తుంది. రా రోహిణి, నీ గురించే ఎదురు చూస్తున్నాను, నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా, మీ నాన్న ఉండే ఏరియాలన్నీ ఎప్పుడెప్పుడు చెప్తావా అని బాబాయ్ గారు కూడా ఎదురు చూస్తున్నారు. చెప్పు అని చెప్పి ఇంకా ప్రభావతి ఇటు అందరూ కూడా అడిగేసరికి రోహిణి ఏం సమాధానం చెప్పాలో తెలియదు. అసలు దానికి పాస్పోర్టే లేదు. మలేషియాలో ఏ ఏరియాలు ఏంటి అంటే తనకేం తెలుస్తాయి? ఏదో గూగుల్లో సెర్చ్ చేసి ఏదో ఏరియా అని చెప్పి చెప్పేస్తుంది. చెప్పేసేసరికి అవునా, ఆ ఏరియాలో ఉన్న ఇన్స్పెక్టర్లందరూ నాకు తెలుసు, నేను ఫోన్ చేసి మాట్లాడతాను అని చెప్పి ఇంకా అక్కడ చెప్పేసేసరికి మీ నాన్నగారు బిజినెస్ పేరేంటి, ఏంటి కంపెనీ ఏంటి అనగానే ఏదో అక్కడ పెద్ద బిజినెస్ ఉంటుంది కదా, అవన్నీ గూగుల్లో చూసి పట్టి అవన్నీ చెప్తుంది. చెప్పడంతో వీళ్ళ బాబాయ్ వారం రోజులు ఇక్కడ ఉన్నంతకాలం శృతితో ఎంజాయ్ చేస్తూ బయటికి వెళ్ళడం, ఇంకా బాలునే వాళ్ళని ఎక్కడికి తిప్పాలన్నా తిప్పడం, ఆ గోదావరికి, అక్కడికి ఇక్కడికి ఇంకా ప్రతి చోటుకి వెళ్ళడం, బాగా ఎంజాయ్ చేసి తిరుగుతారు. వారం రోజులు అయిపోయిన తర్వాత వారం రోజులు ఇట్టే గడిచిపోయాయి. మళ్ళీ వీలు చూసుకొని మళ్ళీ వస్తామమ్మా శృతి, మీరంతా కూడా మాకు చాలా సహాయం చేశారు, మీరంతటితో మాకు చాలా చక్కగా టైంపాస్ అయింది, నేను అక్కడికి వెళ్ళి అన్ని విషయాలు చెప్తాను అని చెప్పి వాళ్ళ బాబాయ్ చెప్తాడు. వెళ్ళిన మరుసటి రోజే ఫోన్ చేయడంతో ఇక్కడ అసలు అలాంటి వాళ్ళు ఎవరూ లేరు. ఆ కంపెనీ పెట్టింది కూడా ఒక ఇంగ్లీష్ వాళ్ళు, అందులో ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు బిజినెస్లు ఏమీ పెట్టిన వాళ్ళు లేరు. చెప్పింది జైల్లో అంటే ఎవరూ లేరు. అదేదో అబద్ధం అనుకుంటారు శృతి. నువ్వు ఆ అమ్మాయి గురించి ఒక్కసారి ఆలోచించు. ఆ అమ్మాయి మలేషియాలో అని చెప్పిందంతా కూడా అబద్ధం. తను చెప్పిన ఏరియాలో లేరు, తను చెప్పిన స్టేషన్లో అంటే జైల్లో కూడా ఎవరూ లేరు. ఇలా ఫ్రాడ్ కేసులో జైల్లో పెట్టిన వాళ్ళు లేరు అంటూ చెప్పేసేసరికి శృతికి అనుమానం వస్తుంది. అనుమానం రావడంతో అదే మాట ఏదైనా మీనాకు చెప్తుంది కదా,
అదే మాట మీనాకు చెప్తుంది శృతి. మీనాకు చెప్పేసరికి మీనా బాలుకి చెప్తుంది. చెప్పడంతో ఏంటి మలేషియాలో అలాంటి వాళ్ళు ఎవరూ లేరా అని చెప్పాను, కానీ ఎవరూ లేరంటండి అనేసరికి పార్లలమ్మ ఏదో అబద్ధం చెప్తుందని నా మనసు కనిపిస్తుంది మీనా. తీస్తా, పార్లలమ్మ వెనకాల దాగున్న రహస్యాలన్నీ బయటకు తీస్తా. నాకు ముందు నుంచి అనుమానమే పార్లలమ్మ మీద. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ పార్లలమ్మ విషయంలో కాంప్రమైజ్ కాను. తెలుసుకుంటా, అన్నీ తెలుసుకుంటా అని చెప్పి ఇంకా బాలు అయితే అంటాడు. మరి బాలు రోహిణి నిజస్వరూపం తెలుసుకుంటాడా? తెలుసుకున్న తర్వాత ప్రభావతికి చెప్తే ప్రభావతి ఎలా రియాక్ట్ అవుతుంది? మరి ప్రభావతి అయినా ఊరుకోదు కదా. శృతి నీ లోపు అడుగుతుంది కదా, మీ బాబాయిని అడుగు అడుగు అని. మరి అలా అడిగినప్పుడు ప్రభావతికి శృతి నిజం చెప్పేస్తే రోహిణి గురించి ప్రభావతికి తెలిసిపోతుంది కదా. మరి ప్రభావతి ఎలా రియాక్ట్ అవుతుంది రోహిణి విషయంలో? ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.